పాలమూరు రంగారెడ్డి పథకంలో భాగంగా నిర్మిస్తున్న ఉదండాపూర్ రిజర్వాయర్ నిర్వాసితులను కలిశారు ఎంపీ డీకే అరుణ. వారి ఇబ్బందులను అడిగి తెలుసుకుని భరోసా ఇచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం ఉదండాపూర్ భూ నిర్వాసితులకు తగిన న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. R&R ప్యాకేజ్ కింద ఇస్తామన్న 25 లక్షల రూపాయలు విడతల వారీగా కాకుండా ఏక మొత్తంలో ఒకేసారి చెల్లించాలని కోరారు. భూ నిర్వాసితుల పోరాటానికి అండగా ఉంటామని హామీ ఇచ్చారు. రైతులను ఆదుకొని వారికి రావాల్సిన నష్టపరిహారం చెల్లించిన తర్వాతే ప్రాజెక్టు పనులు చేపట్టాలని, లేదంటే రైతుల పక్షాన బీజేపీ పోరాటం చేస్తుందని తెలిపారు డీకే అరుణ. ఏ రోజైనా రైతుల పక్షాననే ఈరోజు భారతీయ జనతా పార్టీకి పరంగా కానీ ఈ పార్లమెంటు సభ్యురాలుగా కానీ డీకే అరుణమ్మగా కానీ రైతుల పక్షాననే ఈరోజు నేను మాట్లాడతా. అధికారంలో ఎవరైనా ఉండొచ్చు కాక ఈరోజు ఎవరున్నప్పుడు ఈ పాలమూరు రంగారెడ్డి వచ్చింది, ఎవరున్నప్పుడు దీన్ని చేయలేదు, ఎవరున్నప్పుడు చేసిండు, ఇప్పుడు ఎవరు అధికారంలోకి వచ్చిండ్రు అనేది తర్వాత ప్రశ్న. ముందు రైతుల సమస్య పరిష్కరించాల్సిన బాధ్యత అధికారంలో ఉన్నటువంటి వాళ్ళదే ఉంటుంది. అధికారంలో ఎవరు ఉంటే వాళ్ళనే మొరబెట్టుకుంటారు రైతులు, ఎవరు అధికారంలో ఉంటే వాళ్ళనే అడుగుతారు. ఇప్పుడు అరుణమ్మ ఇదేం అధికారంలో లేదు, కానీ ఇక్కడ పార్లమెంటు సభ్యురాలుగా మీ యొక్క సహకారం మాకు అందించాలా, మా గోడు ప్రభుత్వం వద్ద వినిపించాలని చెప్పి రైతులందరూ నా దగ్గరికి అనేక సార్లు వచ్చింది.